కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైన తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్లను గెలిపిస్తే అభివృద్ధి శూన్యమన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కూడా నిధులు తెచ్చింది నిల్లన్నారు. నిజామాబాద్లో 2 సార్లు బీఆర్ఎస్ గెలిచి మురుకు కూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అరవింద్ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. అదేవిధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ ఇయ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా, నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడా? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండ్రు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. వీణా వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం. ఇవాళ బీజేపీకి వేసిన బీఆర్ఎస్కి వేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. వరుసగా వైసీపీ శ్రేణులపైన టీడీపీ గుండాలు చేస్తున్న దాడులను మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అక్కడ అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం, ఇక్కడ జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిల్తోటి దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనం అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు. నాగరిక సమాజం అంతా కూడా ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు,
అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్లారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర. మళ్ళీ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడని సాక్షాత్తు సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డూ తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్ళు మూసుకొని 2 కళ్ళకు ఇలా ఇలా అద్దుకొని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఎన్డీడీబీ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024న టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్ లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లిపోయి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్ లో వేసింది. కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముమ్మాటికి క్షమాపణ చెప్పాల్సిందేనని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డులో కల్తీ లేదని సిబిఐ ఇచ్చిన క్లీన్ చిట్ తోటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రెస్టేషన్లోకి పోయి వైసీపీ నేతలపైన, కార్యకర్తలపైన దాడులకు ప్రేరేపిస్తున్నారని రోజా ఆరోపించారు. అంబటిపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి జైల్లో వేయాల్సింది పోయి రాంబాబును జైల్లో పెట్టడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమని రోజా దుయ్యబెట్టారు. అంబటి కుటుంబ సభ్యులు పరామర్శించిన రోజా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, దాడులకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబటి కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు భూమన, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. రాంబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు.
ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి. అలియాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఘర్షణపైన కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలపైన కాంగ్రెస్ దాడిని కేటీఆర్ ఖండించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితోటి కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు తప్పడలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో హరీష్ రావు పర్యటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హీట్ స్పీచ్కు దిగుతున్నారని హరీష్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ పడకేశాయని హరీష్ ఆరోపించారు. సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఎక్కడా అని హరీష్ ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కర్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాషమైలారంకి వెళ్ళి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేసినాం. మంచినీళ్ళు అంటే తెచ్చినాం, కరెంట్ అంటే తెచ్చినాం, పటాన్చెర్ల దవాఖానలు అంటే కట్టినాం, 2000 పెన్షన్ అంటే చేసినాం. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను ఇళ్లలో తిరిగిన పటాన్చెరులో వచ్చి అందరు భయపడితే ధైర్యంగా ఉండుండ్రి, నేను మందులు తెచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ గల్లీ తిరిగినాం. కరోనాలో మీకు కూడా 10 కిలోలు బియ్యం ఇచ్చినాం ఫ్రీగా. మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? మన కారు గుర్తు కోటేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినా, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా, నల్ల నీళ్లు రోజొచ్చేది తీసేసి 10 రోజులకి ఇచ్చినా నాకే గుద్దిర్రు ఇస్నాపూర్లో అన్నాడు. అరేపు నేను అసెంబ్లీలో గట్టిగా అడుగుతున్నా ఈ మధ్యలో, మీరు ఎప్పుడైనా చూసిండో లేదో, మేము అసెంబ్లీలో గట్టిగా ఏమన్నాం? అరే అవ్వాతాతలు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావా? నువ్వు జనవరిలో ఇస్తానో అవ్వాతాతల్ని మోసం చేసినావు. బీజేపీ సంకల్ప పత్రం పేరుతోటి మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను రామచంద్రరావు విడుదల చేశారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విజయం సాధిస్తే పెండింగ్లో ఉన్న పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తామని, మోటార్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామన్నారు. అవినీతి రహిత మున్సిపాలిటీలే తమ లక్ష్యమని, అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. కబ్జాలపై ఉక్కుపాదు మోపడంతో పాటుగా యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేము గెలిచిన వెంటనే మేము వస్తే అధికారంలో కాదు, ఇక్కడ మేము వస్తాము అధికారంలో. మున్సిపాలిటీస్లో మేము ఏమేమి పనులు చేస్తామని చెప్పినాం. దాని కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెప్తాను. లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుబాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. సీనియర్ సిటిజన్స్ కు, అదేవిధంగా యువతకు, వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి కొన్ని పార్క్లు, అట్నే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుందని. ఒక యూటిలిటీ పార్క్ సంబంధించినటువంటి రిక్రియేషన్స్, దాంట్లో లైబ్రరీ అటువంటి అన్ని కూడా
ఒక మోడల్ మున్సిపాలిటీ. ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము. దానికి ఒక వెసులుబాటు చేయము, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఫైనాన్స్ కమిషన్ ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించబడుతుంది. ఇప్పటిలానే డైవర్షన్ అవి ఉండవు. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏ అధికారులు అయితే ఎవరైతే దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ సిబ్బంది కానీ ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టో మహేష్ గౌడ్కి ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. 7 ఏళ్లలో దశాబ్దాలుగా పసుపు రైతుల కలగా ఉన్న జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డపైన సాకారమైందని ఎంపీ అరవింద్ తెలిపారు. పసుపు ధరలు పెరిగి పసుపు పంట పసిడి పంటగా మారే దిశగా చరిత్ర సృష్టిస్తుంది అన్నారు. 7 ఆర్ఓబీల నిర్మాణంతో ఇందూరు నగర రూపురేఖలు మారుతుందన్నారు. నిజామాబాద్ అభివృద్ధిపైన ప్రశ్నించే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ఎంపీ అరవింద్ మహేష్ గౌడ్కి సూచించారు. చదువుకుంటుంది పిల్లగాని అబ్బో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. ఏం భర్తీ చేసినావు? నరేందర్ రెడ్డి దగ్గర 10 కోట్లు తీసుకొని తమరు లాకర్ భర్తీ చేసుకున్నావా? 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అదెక్కే వస్తున్నాడా? లిల్లిపుట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇందూరుకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వస్తున్నాడా? అమ్మాయి తీసుకొస్తుందా చదువుకునే అమ్మాయి? దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తాం. చీ 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 చీ. ఫైనల్గా మామూలు వాళ్ళని కాదు, దివ్యాంగులను కూడా మోసం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. లొటపీసు జీతాల టైంకి ఇస్తలేరు మీరు. NH-44 మీద ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తాం. అసలు స్పెల్లింగ్ తెలుసా మీరు? ఇల్లు పుట్టోడికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్పెల్లింగ్ చెప్పాను. ఫస్ట్ చూడకుండా స్పెల్లింగ్ చెప్పాను. ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసారా? 12,000 రూపాయలు ఇస్తా. కాంగ్రెస్ వాళ్ళని ఆటో డ్రైవర్లు ఎక్కించుకోకరు, ఆటోలలో బంద్ చేయరు, ఎక్కించుకున్నాడు. ఇంకేమన్నాడు? 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకి 3,000 పెన్షన్ ఇచ్చిండా ఒక కళాకారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. భూమిపైన ఇతరులెవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుంది అన్నారు. QR కోడ్ తోటి మీ ఫోన్లని మీరు చూసుకోవచ్చన్నారు. మీ రికార్డులన్నీ కూడా కంప్యూటర్లో భద్రంగా ఉంటాయి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాజముద్రతోటి పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. వీటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పినా వింటాను. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భద్రత ఇవ్వాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సెషన్స్ సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతోటి సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.
సహజ సిద్ధమైన సౌందర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన్యం ప్రాంతమని మంత్రి గుమ్మడి సుందరాణి అన్నారు. జిల్లాలో అనేక సహజ సౌందర్యాలు ఉన్నాయని, మరో ఆంధ్ర ఊటీలా జిల్లాను తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహాలొద్ద జల ప్రాంతాన్ని మంత్రి ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా లొద్ద జలపాతానికి శాశ్వత రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని తెలిపారు. ప్రకృతికి ఆనవాలమైన ఈ జలపాతం నుంచి అంతలను వీక్షించేలా గెస్ట్ హౌస్ను నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, డోలిమోతలు లేని జిల్లాగా చేయాలని అన్ని రోడ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి సుందరాణి తెలిపారు. ట్రెక్కింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడాను. కొంతమంది ట్రెక్కింగ్ బాయ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని హెల్ప్ కోసం పెట్టాం. అలాగే గైడ్ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరం కూడా చాలా బాగుంటుంది అనుకుంటాం, కానీ మనకి ఆంధ్ర ఊటీ అరకు అంటారు. ఇది ఇంకొక అరకులాగా, ఇంకొక ఆంధ్ర ఊటీలాగా తయారు చేయాలన్నదే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం. మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క పెద్దగడ్డ, ఇంకో పక్క వెంగళరాజ సాగర్, ఇంకో పక్క ఆంధ్ర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించాలన్నది మేము ఆలోచన. అలాగైతే అక్కడ బోట్ షికార్కి కూడా వెళ్ళొచ్చు. బోట్తో పిల్లలు వెళ్తే చాలా అందంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అది కూడా ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసి మన ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి మన మన్యం జిల్లా ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అనునిత్యం నాకు సూచనలు ఇస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. తిరుమల శ్రీవారిపైన భక్తి విశ్వాసాలు సన్నగిలకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని టీటీడీ ఈవో ముద్దడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడికి ముద్దడ రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కురుమాపురంలో ఆపరేషన్ పులి సక్సెస్ అయింది. పెద్ద పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పెద్ద పులి పారిపోయే సమయంలో స్నైపర్ గన్తోటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. పెద్ద పులి వారం రోజుల పాటు ప్రజలను వణికించింది. అనేక గ్రామాలు తిరుగుతూ పెద్ద పులి భయపెట్టింది. పెద్ద పులి 600 కిలోమీటర్లు ప్రయాణించింది. పెద్ద పులి వరుసగా పశువులపైన దాడులు చేసింది. పెద్ద పులి రోజు 10 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. తెలంగాణలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2% అదనపు ట్యాక్స్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. తెలంగాణలో ప్రతి ఏటా 7 లక్షల వరకు కొత్త బైకులు, అలాగే కార్లు 2 నుంచి 2.57 లక్షల వరకు కొనుగోళ్లు ఉంటున్నాయి. వీటిలో రెండోసారి 1.91 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతోటి ఆయన మాట్లాడారు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నారు. ఏకాగ్రతతోటి చదివినప్పుడే చదువు ఎక్కుతుందని, ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. విద్య ద్వారానే జీవిత, వృత్తిపర నైపుణ్యాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ కాలం విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తుందని, ఏఐ సాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని విద్యార్థులకు ఆయన వెల్లడించారు. कितनी सारी चीजें आपके सामने तैयार होगी, तो ये सब मेहनत किसके लिए कर रहा हूँ? हमारे लिए। अब हम सबने करनी चाहिए कि नहीं करनी चाहिए? yes, sir. अब देखिए, महात्मा गांधी जी ने 1915 में वो वापस आए अफ्रीका से. మద్రాస్ హైకోర్టులో టీవీకే చీఫ్ విజయ్కు చుక్కెదిరింది. అదే వివరాలు వెల్లడించలేదని విజయ్పైన ఐటీ ఆరోపణలు చేసింది. విజయ్పైన 1.5 కోట్లు జరిమానా విధించింది. ఐటీ జరిమానాపైన హైకోర్టులో విజయ్ పిటిషన్ వేశారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఐటీ శాఖ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. విజయ్ పిటిషన్ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. భారతీయ రిజర్వ్ బ్యాంకు తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇవాళ జరిగిన తొలి సమీక్షలో రెపో రేటును 5.25% కొనసాగిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4% ఉంటుందని అంచనా వేశారు.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలతోటి ముగిశాయి. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం మార్కెట్కు కలిసి వచ్చింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్స్ లాభపడి 83,580 వద్ద స్థిరపడగా, ఇక నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగి 25,693 వద్ద ముగిసింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయంతో పాటు స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. అండర్-19 క్రికెట్లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పైన 100 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. తద్వారా రికార్డు స్థాయిలో 6సారి అండర్-19 ప్రపంచ కప్ను ముద్దడి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల సునామీ సృష్టించి ఆపై బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలోని ఇంగ్లాండ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. బెన్ డాక్సిన్, బేను మేయాస్ వేగంగా పరుగులు సాధించారు. అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ను దెబ్బకొట్టారు. ఒక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పి ఓటమి అంచనా నిలిచింది. ఈ సమయంలో కాలెబ్ ఫల్కనర్ 67 బంతులో 115 ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 4లు 7 సిక్సర్లతోటి అద్భుత శతకం బాది ఒంటరి పోరాటం చేశాడు. అతనికి జేమ్స్ మింటో నుంచి కొంత సహకారం లభించినా అది గెలుపునకు సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ పోరాటం 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లో ఆర్ఎస్ అబ్రిచ్ 3 వికెట్లతోటి సత్తా చాటగా కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లో 15 4లు 15 భారీ సిక్సర్లతోటి ఏకంగా 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్ తోటి భారత్ భారీ స్కోర్కు బలమైన పునాది పడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులతోటి బాధితయుతమైన అర్ధ శతకంతో రాణించగా, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు విలువైన పరుగులు జోడించారు. ఇక చివరిలో కనిష్క్ చౌహాన్ 20 బంతుల్లో 37 పరుగులతోటి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీశాడు.